నమస్కారం. మంగ్లీ కేసు అప్డేట్స్ ఇవ్వని చెప్పేసి మీరు కొంతమంది అడుగుతుంటే నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే ఆల్రెడీ 2-3 వీడియోలు ఇచ్చున్నాను. మేజర్ అప్డేట్ అని ఉంటే ఇస్తాను. యాజ్ ఎ జర్నలిస్ట్గా మల్టిపుల్ వీడియోస్ ఇవ్వాలి కదా, అదే ఏమి ఇంకా నేను టచ్ చేస్తూ ఉంటానండి అన్న. అందుకని ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఫ్లోలో వెళ్తూ ఉంటే కొన్ని వీడియోస్ కనపడ్డాయి. అవి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వీళ్ళు బయటలు తీసుకున్నారు. ఏంటి ఆ బైట్స్? బాధితుల దగ్గర బైట్స్. అది చూసి మనసు నాకు చివుక్కమంది. ఎందుకు మనం ఇలా వదిలేసామబ్బా అని. ఏంటో తెలుసా? మంగ్లీ ఇన్వాల్వ్మెంట్, మంగ్లీ టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఆల్మోస్ట్ అంతా కూడా పాపం బంజారా వాళ్ళే, లంబాడి అంటారు కదా, ఎస్టీలు వాళ్ళే. మన అమ్మాయి అనుకున్నారు, మనోళ్ళు అనుకున్నారు, డబ్బులు పెట్టారు. ఆల్మోస్ట్ అంతా పాపం పేదవాళ్ళు, కొంచెం ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు లక్షల్లో డబ్బులు పెట్టారు. వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఏపీ వాళ్ళు ఉన్నారు. సో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇందులో మంగ్లీ వచ్చి మొన్న నేను బాధితురాలనే, ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళు డబ్బు పోగొట్టుకున్నారు, నేను పేరు పోగొట్టుకున్నా అంది. అంటే ఈ పేరు ఆల్రెడీ వాడారు కదా, అండ్ ఈమె కూడా ముందున్నట్టే కదా, అంటే ఈ కేసులో మీకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. సో ఈమెను క్వశ్చన్ చేస్తారా, లేదా అరెస్ట్ చేస్తారా, లేదా ఈమె ఎప్రూవ్గా మారి అసలు నిజాలు బయట పెడుతుందో చూడండి. ముందే ఈ కేసులో మరలా మొన్న నిన్న అనుకుంటా పాపం ఇంకా అతను చనిపోయాడు. నల్గొండ జిల్లా దగ్గర పత్తిపేట సంథింగ్ తండ రమేష్ పాపం అతని పేరు, కుర్రోడే అనుకుంటా. ఈ డిప్రెషన్తో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు పాపం. మంగ్లీకి పేరు వాడారా, లేదా మంగ్లీ ఇన్వాల్వ్ అయిందా ఆ స్కామ్ అయితే మైక్రో ఫైనాన్స్, అందులో వాళ్ళు కొన్ని లక్షల డబ్బు పెట్టారు. ఇందా చెప్పేదా కొన్ని ఛానల్స్ బైట్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ పాపం అంతా కూడా బంజారా వాళ్ళేనండి. మొన్న ఎవరైతే వచ్చి మంగ్లీ మా బంజారా బిడ్డ, ఆమె మీద నిందల వేద్ద అన్నారు, వాళ్ళని సూటిగా అడుగుతున్నా, చనిపోతున్న బంజారాలు మీ బిడ్డలు కాదు. ఈరోజు ఎవరైతే ఎస్టీ లీడర్లు ఉంటారు, బంజారా లీడర్లు ఉంటారు, అధికారులు ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ అడుగుతున్నా, చనిపోతున్న మీ బిడ్డలు కాదు. వాళ్ళు బాధితులయ్యా, డబ్బిచ్చి మోసపోయి బాధతో కుమిలి చస్తున్నారయ్యా. సో పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా, సజ్జనా గారిని అడుగుతున్నా, సార్ మీరు ఆమెతో దిగటం కాదు, ఆమె మీతో ఫోటో దిగింది, నా తప్పేమీ లేదు, సోషల్ మీడియా నా గురించి అడ్డదిడ్డంగా రాస్తున్నారు, అద్దనిదే తీసుకున్నారు, ఓకే. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా మన హైదరాబాద్ పోలీసులే. ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? అందులో బాధితులకు న్యాయం జరిగేలాగా ఏదైనా ఒక చిన్న అప్డేట్ అని ఇచ్చారా? చనిపోతున్నారు సార్ అక్కడ. మీరు చాలా మంచివారు సార్ సజ్జనార్ గారు, మీలాంటి మంచివారు ఇటువంటి కేసుల విషయంలో అప్డేట్స్ త్వరగా కనిపిస్తే మనకి న్యాయం దక్కుతుందని చెప్పేసి అవతల ధైర్యంగా ఉంటారు సార్. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ మంగ్లీ కేసు సంబంధించి నా ఎదురు హడావుడి చేశారు, వదిలేశారు. ఆ లాయర్ సుబ్బారావు ఎవరు, అతను ఇప్పుడు అసలు ఎక్కడున్నాడు ఏంటో నాకు తెలియదు. అతని సంవత్సరం అప్డేట్స్ నాకు ఇంకా కనపడతలేదు. అటిడిస్ మధ్యలో శ్రీముఖిని వాడారు. నేను తర్వాత చెక్ శ్రీముఖి రాథోడ్, ఆమె కూడా బంజారా బిడ్డే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మంగ్లీ ఏమో తన కాపాడుకోవాలంటూ డ్యామేజ్ కంట్రోల్ అంటూ ఆమె, ఈ సుబ్బారావు ఏమో బాధితుల పక్షాన్ని నేనున్నాను అంటూ అతను హైపించుకుంటూ అతను, మధ్యలో పాప అమాయకరం శ్రీముఖిని లాగారు. అదేమంటే ఇంక ఏదేదో కథలు. సో ఓవర్గా ఇప్పుడు నేను అడుగుతున్నది, మీడియాని అడుగుతూ ఉన్నా, అసలు ఈ కేసు ఫాలోఅప్ ఎంతవరకు వచ్చింది? మీ క్రైమ్ రిపోర్ట్లో ఒకసారి అడగండి, పోలీసు దగ్గర పంపించేసి అసలు ఏమైంది కేసు అప్డేట్ అడగండి. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి బాధితులు ఎవరుతున్నారో, ఎంతమంది చనిపోయిన లిస్ట్ తీయండి. నేను మంగ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, మంగ్లీ గారు నాకంటే చాలా చిన్నవారు, బట్ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి, ఇచ్చి పుచ్చుకోవాలి కాబట్టి, లైక్ ఆవేళ మంగ్లీ గారు అంటున్నాను, మేడం మీరు బాధితురాలు అన్నారు కదా, చనిపోతున్న బాధితులు కూడా బంజారా బెడ్లే కదా, మరి వాళ్ళని పరామర్శించారా? అండ్ ఈ కేసు ఈ మొత్తం ఇష్యూలో మీ పేరు వాడుకున్నారన్నారే, ఎలా వాడారు, ఎందుకు వాడారు? కష్టపడి ఎదిగినటువంటి మీరు ఈరోజు మీకు వచ్చిన పేరుతో ఎవరెవరో ఏదో చేస్తే మీరు కోఆపరేట్ చేశారా? లేదు అన్నప్పుడు వాడుకుని ఎదగంటారా మీరు అని చెప్పేసి ఎంకరేజ్ చేశారా? అన్యాయంగా చనిపోతున్నారండి మీ బంజారా బిడ్డలేనండి. పాపమండి వాళ్ళు. నాకైతే గుండె చివుక్కుమంటాను. బంజారా నాయకులకు కానీ, బంజారా మంత్రులకు కానీ, ఇంకా ఆఫీసర్లకు కానీ మరి చేమ కుట్టినట్టున్నా లేదా? అన్యాయంగా చనిపోతున్నారండి. లక్షల డబ్బు పెట్టి పోగొట్టుకొని కేసు అప్డేట్ తెలియక, డబ్బులు వస్తే రాదా తెలియక అన్యాయంగా చనిపోతున్నారా? మనోవ్యధ అయ్యా. ప్లీజ్ వారిని కాపాడండి.